ఫస్ట్ 3 మాటలు ఆయన ఎప్పుడు పలికారంటే 9 గంటలకు సిలువ వేస్తే 10 గంటల లోపు, సిలువ వేసిన 1 గంట లోపు 3 మాటలు మాట్లాడారు. ఈ 4వ మాట మాట్లాడడానికి మాత్రం ఆయన చాలా సైలెన్స్ని, చాలాసేపు 3 నుంచి 5 గంటల వరకు ఆయన చాలా సైలెంట్గా ఉండి ఒకేసారి తన సైలెన్స్ని బ్రేక్ చేసి ఓవర్కమ్ చేసి పలికిన మాటే నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. ఈ మాట మర్మముతో కూడిన మాట, అంతేకాకుండా ఎక్కువ మంది ప్రశ్నించే మాట కూడా. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఇందులో ఏమంటారంటే నా దేవా అంటారు. జనరల్గా యేసుక్రీస్తు వారు మొదటి మాటలు ఏమంటారండి, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగురు తండ్రి అని అంటారు. మళ్ళీ తర్వాత మాట్లాడిన మాటలు ఏమంటారు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అంటారు. మరి ఇక్కడ కూడా తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచావని అడగలేదు, నా దేవా అని అడిగారు. ఈ మాటను బట్టి కొంతమంది ఎలా విమర్శిస్తారంటే యేసుక్రీస్తు వారికి కూడా దేవుడు ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని తప్పు పడతారు ఈ మాట బట్టి. అక్కడ నా దేవా అని పిలవాల్సిన సందర్భం ఎందుకు వచ్చిందంటే తండ్రికి యేసుక్రీస్తు వారికి ఎడబాటు జరిగింది. మన పాపం వల్ల, మనం చేసిన తప్పుల వల్ల అవన్నీ కూడా యేసుక్రీస్తు వారి మీద మోపబడినందున తండ్రి తన ముఖం చాటేసుకోవడం వల్ల నా దేవా అని పిలవాల్సిన అవసరం వచ్చింది.